ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా నా ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క రివ్యూస్ని చూసి ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నా. దీని గురించి చెప్పే ముందు బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష అని చెప్పేసి ఒక 40 మెంబర్స్ని తీసుకొని అందులో నుంచి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసి అందులో నుంచి 6 మెంబర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. అదే అగ్ని పరీక్ష కోసం అప్లై చేసిన వాళ్ళు లక్షల్లో అప్లై చేశారు. అందులో నేను ఒక్కడిని. నేను పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్నీ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్. కానీ ఎందుకు నన్ను అగ్ని పరీక్షకి కన్సిడర్ చేయలేదన్నది నాకైతే తెలియదు. నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. సో అసలు విషయంలోకి వెళ్ళిపోతే నిన్న జరిగినటువంటి ఎవరైతే 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి మనం ఒకసారి రివీల్ చేసుకుందాం. ముందుగా ముద్దమందారం సీరియల్ నుంచి తనూజ సీరియల్ యాక్టర్ అమ్మాయిని తీసుకోవడం జరిగింది. అమ్మాయికి మేబీ వెనకన ఫాలోయింగ్ ఉందని చెప్పేసి తీసుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నా ఒపీనియన్ ఏంటంటే మేబీ అమ్మాయికి అంత పొటెన్షియల్ లేదేమో అనిపించింది నిజంగా. వాస్తవానికి అంటే బేసిక్గా బిగ్ బాస్కి వెళ్తున్నామంటే డెఫినెట్గా ఒక అమ్మాయిలు అనేసరికి చాలామందిని బిగ్ బాస్కి వెళ్ళిన అమ్మాయిలు చూసాం. ఒక డిఫరెంట్ యాంగ్జైటీ ఉంటుంది. బట్ కానీ నాకు ఆ అమ్మాయిలో అది కనిపించలే. మేబీ మరి తర్వాత ఏ విధంగా ఆడుతుందో అనేది ఫస్ట్ రోజునే మనం ఒక దీనికి రాలేం కాబట్టి తర్వాత ఎలాగ ఆడుతుందో మనం చూద్దాం. సో అమ్మాయి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సెకండ్ పర్సన్ వచ్చేసరికి ఆశా సాయిని. చాలా సినిమాల్లో నరసింహనాయుడు మంచి మంచి సినిమాలు చాలా సినిమాలు చేశారు ఈవిడ ఆశా సాయిని. ఇప్పుడు ఫ్లోరా షాయిని ఏదో సంథింగ్ ఏదో పేరు పెట్టుకున్నారు. ఆవిడ ముందు అంటే బిగ్ బాస్ బిఫోర్ చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందని చెప్పేసి ఏవీలో చెప్పడం జరిగింది. అంతేకాదు నాకు పర్సనల్గా కూడా ఆవిడ గురించి నాకు ముందుగానే కొంతవరకు నాలెడ్జ్ ఉంది. ఆవిడది ఒక విధమైన ఇన్స్పిరేషనల్ లైఫ్ అయితే ఆవిడకి ఉంది బిఫోర్ బిగ్ బాస్కి ముందు. మరి దాన్ని బిగ్ బాస్ హౌస్ని ఏ విధంగా క్యారీ చేస్తుంది అన్నది చూద్దాం, వెయిట్ చేద్దాం. సో ఆవిడ గురించి పక్కన పెడితే కామనర్ నుంచి పవన్ ఆర్మీ నుంచి రావడం జరిగింది. ఇదైతే చాలా సంతోషించవలసిన విషయం. ఒక కామనర్గా పవన్కి రావడం నిజంగా నేను కూడా ఒక కామనర్గానే ప్రయత్నం చేశాను కాబట్టి చెప్తాను, చాలా హ్యాపీగా ఉంది. పవన్ మరి తనకి చాలా పొటెన్షియల్ ఉంది, ఫిజికల్గా కావచ్చు, మెంటల్లీ కావచ్చు చాలా. ఎందుకంటే ఆర్మీ నుంచి నేను బేసిక్గా యాక్టర్ని అవుదాం అనుకోని పరిస్థితుల్లో ఆర్మీకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక సోల్జర్ని అయ్యాను అని చెప్పేసి తన ఇంట్రోలో కూడా చెప్పడం జరిగింది. సో చూద్దాం తను ఏ విధంగా ఆడతాడు అనేది చూద్దాం. యాజ్ ఏ కామనర్గా అయితే తనకైతే మాత్రం డెఫినెట్గా మంచి పొటెన్షియల్ ఉందని నేను అనుకుంటున్నా. అతను ఇంట్రో కావచ్చు, అతను అగ్ని పరీక్షలో పోరాడిన విధానం కావచ్చు, ఎక్స్ట్రాడినరీ. ఇంకా తరువాత ఎమ్మాన్యుయల్కి వచ్చేసరికి మేబీ నాకు తెలిసినంత వరకు ఎమ్మాన్యుయల్ ఒక టైటిల్ గెలిచేసే అంత పొటెన్షియల్ లేదేమో అనిపించింది. ఒక కామెడియన్ అంటే ఈ రేంజ్లోనే సెలెక్ట్ చేశారేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే ఎమ్మాన్యుయల్ కూడా నేను అంటే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ముఖ్య అవినాష్ ఉన్నాడు. ముఖ్య అవినాష్ తను మ్యాక్సిమం కామెడీ కోసమో లేకపోతే ఎంటర్టైన్మెంట్ కోసమే సెలెక్ట్ చేశారని చెప్పేసి అందరూ అనుకుంటారు. కానీ అవినాష్ చెప్పిన విధానం సూపర్ అనమాట. అంటే ఒక కమెడియన్ లాగా మాత్రమే చూస్తున్నారు. అదే హిందీ బిగ్ బాస్లో అయితే ఒక కమెడియన్ కూడా ఒకరు ఇలాగా కప్పు గెలవడం జరిగింది. కమెడియన్గా కాకుండా ఒక టైటిల్ విన్నర్గా చూడండి, అప్పుడు మేమేంటి అన్నది తెలుస్తుంది అని చెప్పేసి చాలా అగ్రెసివ్గా మాట్లాడడం జరిగింది. అలాగే తను ఒక కమెడియన్గా వెళ్ళి నేను గెలవాలి అన్న పట్టుదల అయితే అతనిలో కనిపించింది. కానీ ఎమ్మాన్యుయల్ అటువంటి స్టేట్మెంట్ గట్రా ఏమి ఇవ్వాల. అంటే నాకు తెలిసినంత వరకు ఎమ్మాన్యుయల్ అనేవాడు చాలా బేదరికం నుంచి డౌన్ టు ఎర్త్ ఎదిగిన వ్యక్తి. కానీ ఆయన చెప్పిన విధానం అంటే నేను ఏదో కొంచెం నేను ఊహించింది ఏమనుకున్నాను అంటే ఏదో అగ్రెసివ్గా మాట్లాడుతాడు, డెఫినెట్గా ఒక కమెడియన్ గెలవలేడా, ఇలాగ 2-3 మాటలు మాట్లాడుతాడు, డెఫినెట్గా నేను ఈ టైటిల్కి రేసులో ఉంటాను, ఈ విధంగా ఏమైనా మాట్లాడతాడేమో అని అనుకున్నాను. కానీ తన బ్యాక్గ్రౌండ్ గురించి మాత్రమే చెప్పడం జరిగింది. అది కొంచెం నాకు ఎమ్మాన్యుయల్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే వచ్చాడేమో అనే ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది. మరి ఇది ఎంతవరకు దాన్ని తిరగరాస్తాడా, లేకపోతే నేను జస్ట్ కామెడియన్ కాదు టైటిల్ విన్నర్ కూడా అవుతానని చెప్పేసి తను ఏమైనా అగ్రెసివ్నెస్ లేకపోతే ఇంకా ఏమైనా తనలో ఉన్న టాలెంట్స్ ఆల్రెడీ అక్కడ స్టేజ్ మీద ఆయన పాట పాడిన విధానం అంటే ఫీమేల్ గొంతుతో ఒక మేల్ అయి ఉండి ఫీమేల్ గొంతుతో పాడడం కానీ చాలా మంచిగా అనిపించాయి. బట్ కానీ తనకి టైటిల్
విన్నర్ రేస్లో ఉంటాడా లేదన్నది అయితే మాత్రం నాకు డౌటే. తర్వాత మరలా సెలబ్రిటీ దీంట్లో వచ్చింది సృష్టి వర్మ. ఇక్కడ సృష్టి వర్మ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. నిజంగా అమ్మాయి లాస్ట్ ఇయర్ తీసుకున్న ఇనిషియేషన్ కావచ్చు, అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఇది ఓపెన్ సీక్రెట్, మనం దీనిలో దాచుకోవాల్సింది ఏం లేదు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద కేసు వేయడం జరిగింది, ఇలాగా పోక్సో చట్టం కింద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అంత స్టాండ్ తీసుకున్న అమ్మాయి, అంత పుష్ప 2లో మంచి డ్యాన్స్ చేసి మంచి కొరియోగ్రాఫ్ చేసిన అమ్మాయి అసలు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఇంట్రో వీడియోలో కావచ్చు, అసలు ఏం డ్యాన్స్ చేసింది, ఏం సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంది. ఆ అమ్మాయి కొరియోగ్రాఫ్ చేసినవే మంచి సాంగ్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక సాంగ్ తీసుకొని మంచిగా దంచేస్తుందేమో ఇంట్రోలో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి ఆ అమ్మాయి రీచ్ అవ్వాలా. మంచి కొరియోగ్రాఫర్గా మంచి డ్యాన్స్ మంచి డ్యాన్స్ చేస్తుంది, మంచి సాంగ్స్ సూట్ చేసుకుంటుంది అనుకున్నా, కానీ అదేమి కనిపించలే. మేబీ ఆ అమ్మాయి కూడా నాకు తెలిసినంత వరకు టైటిల్ విన్నర్గా ఉండకపోవచ్చు, కానీ అమ్మాయి జీవితం ఏదైతే ఉందో అది డెఫినెట్గా కొంతమందిలో ఇన్స్పిరేషన్ తీసుకొస్తుంది. అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది, బ్యాడ్ టైం వచ్చినప్పుడు అందరూ కురుంగిపోతారు, అందరూ డౌన్ అయిపోతారు, అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకు బ్యాడ్ టైం వచ్చినప్పుడే స్ట్రాంగ్గా ఉండాలి. అదే ఆ పాయింట్ ఒకటి అయితే నాకు బాగా నచ్చింది. అదే నేను చేస్తున్నా. ఇప్పుడు నేను ఉన్నంత స్ట్రాంగ్ ఇంకా ఎప్పుడు నేను లేను నా లైఫ్లో. నాకు బ్యాడ్ టైం నాకు వచ్చిన అంటే సోషల్ మీడియాలో ఎవరినైనా పట్టించుకోకూడదు. చాలామంది ట్రోలింగ్ చేసేవాళ్ళు, లేకపోతే చాలామంది డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయి. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం స్ట్రాంగ్గా ఉండాల్సింది మనకి బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిన విధానం అయితే అందరూ కూడా మనకు బ్యాడ్ టైం వచ్చేటప్పుడు, మనకి ఒకనొక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా డౌన్ అయిపోతారు, కానీ అప్పుడే స్ట్రాంగ్గా ఉండాలి. మెయిన్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది అన్నది ఆ పాయింట్ ఒకటి అయితే నాకు నచ్చింది. కానీ అమ్మాయి నన్ను ఇబ్బంది అంటే కొంచెం అమ్మాయి విషయంలో నాకు కొంచెం టైటిల్ విన్నర్ కాలేదేమో అని అయితే నాకు అనిపించింది. అమ్మాయి గురించి పక్కన పెడితే ఇంకా తర్వాత బర్నీ గారు, ఆయన సినిమాల్లో నటించిన దానికంటే కూడా ఆయన బర్నీ గారు సీరియల్లో మంచి భవానీ శంకర్ అని చెప్పేసి మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. ఆయనకి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆయన చూస్తే నెగిటివ్ రోల్స్ కూడా గుర్తొస్తాయి. అలాంటి భవానీ శంకర్ గారు ఇప్పుడు ఈ వయసులో అన్ని ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ఆయనకి 50+ ఉంటుందేమో. ఈ వయసులో కూడా అంత ఫిట్గా ఉండి ఆయన ఇన్స్పిరేషన్గా, నిజంగా ఆయన చూస్తే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించారు నాకు. ఇన్స్పైర్ అవ్వాల్సిన పర్సన్ అనిపించింది ఆయన చూసిన వెంటనే. సో ఆయన పవన్తో పోటీ పడ్డాం, పవన్ పడాలతో పోటీ పడ్డం అనేది నిజంగా చాలా గ్రేట్. పుషప్స్ తీయడంలో కానీ నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. కానీ ఆయన ఈక్వల్ టు ఆయన చేశారు పవన్కి. ఇప్పుడు ఎవరైతే డెవన్ పవన్ ఉన్నారో ఆ పవన్కి ఈయన బర్నీ గారు ఈక్వల్గా పుషప్స్ తీశారు. కానీ ఆయన నచ్చిన విషయం ఏంటంటే, పవన్ హౌస్లోకి వెళ్ళిన వెంటనే పవన్ నేను నీతో ఈక్వల్గా చేయగలిగానా అనేసి అడిగారు చూడండి. అది మీకు నిజంగా చాలా గ్రేట్ అనిపించింది. సో అది బర్నీ గారు మరి ఏ విధంగా రాణిస్తారు, వీళ్ళందరినీ తట్టుకుని ఏ విధంగా రాణిస్తారని చూద్దాం. ఆయన ఒకటి వస్తువునైతే ఆయన తీసుకొని వెళ్ళడం జరిగింది. దానికోసం దాని వెనకనున్న హిస్టరీ ఏంటో హౌస్లో రివీల్ చేస్తానన్నారు. అది ఆయనకి ఏ విధంగా ప్లస్ అవుతుంది అనేది చూద్దాం. అప్పుడే మనం ఒక వ్యక్తి మీద మనం ఒక అంచనాకు రాలేము కాబట్టి, సో ఆయన ఏ విధంగా ఆడతారు అనేది, టైటిల్ రేస్లో ఉంటారా లేదనేది తర్వాత మనం చర్చించుకుందాం. తర్వాత రీతు చౌదరి, ఇప్పుడు గురించి మనం మాట్లాడుకోవాలి పర్టికులర్గా. రీతు చౌదరి అంటే వెనకాల తోక ఉండాలంటారా? అమ్మాయి పేరు రీతు చౌదరి కాదు, రీతు అని పెట్టుకుంది. ఆ పేరు నచ్చలేదు, మంచిది, కానీ చౌదరి అని పెట్టుకోవాలా? కానీ అమ్మాయి పేరులో చౌదరి లేకపోయినా సరే రీతు చౌదరి అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసుకొని సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని. ఆల్రెడీ చౌదరి అనే క్యాస్ట్ చాలా అప్పర్ క్యాస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యింది. దాని గురించి మనం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కూడా. ఏదో చిన్న క్యాస్ట్ ఏదో తీసుకొని ఎస్టాబ్లిష్ చేయాలి, దాని గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి అనే ఇది ఉంటే ఒక ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. కానీ ఆల్రెడీ పెద్ద క్యాస్ట్ అది, అందులో చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. దాని గురించి మళ్ళీ ఆ తోకని ఎందుకు తగిలించుకోవడం నాకు అర్థం కాదు. నాకు అసలు అమ్మాయి బిహేవియర్ అసలు నచ్చలే. అమ్మాయి నవ్వింది హౌస్లోకి వెళ్ళంటనే అదంతా కంప్లీట్గా అమ్మాయి విషయానికి వస్తే మాత్రం 100% చెప్తాను, 2-3 వారాలు వెళ్ళిపోద్ది బయటికి. అమ్మాయి మొత్తం జెన్యూన్ పర్సన్ అయితే కాదు, 100% అమ్మాయి డెఫినెట్గా 3 వీక్స్లో పక్కాగా వెళ్ళిపోతుంది. చూడండి, నేను చెప్పింది వాస్తవం జరుగుతుంది. ఎందుకంటే అమ్మాయిలో నిజాయితీ కనిపించట్లే. ఈ అమ్మాయి పేరు దివ్య అనే అమ్మాయి రీతుగా మారింది. రీతుగా మారేటప్పుడు చౌదరి అని పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని నేను అడుగుతున్నా. ఇంటి పేరు పెట్టుకోవచ్చు కదా, తండ్రి పేరు పెట్టుకోవచ్చు కదా, చౌదరి అని ఎందుకు పెట్టుకోవాలి? క్యాస్ట్ పేరు ఎందుకు పెట్టుకోవాలి?
ఇప్పటికే క్యాస్ట్తో సగం సంకనాగిపోతుంది దేశం, ఇంకా క్యాస్ట్ తోకలు తగిలించుకొని ఇవన్నీ అవసరమా? ఇది నాకు ఆ అమ్మాయి అయితే నాకు నిజంగా చెప్తున్నా, ఆ అమ్మాయి గేమ్ ఏ విధంగా ఆడుతుందో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా అమ్మాయి బిహేవియర్ అయితే నాకు అసలు నచ్చలే. చాలా ఆ ఎక్సెక్యుల్గా నవ్వడం ఏంటో అసలు నాకు చూసిన వాళ్ళు కూడా మీకు కూడా అర్థమవుతుంది. అమ్మాయి అయితే చాలా నాకైతే నచ్చలే. తర్వాత కంటెస్టెంట్ సంజన గల్రాని. ఇవిడ గురించి మాట్లాడుకుంటే మనం ఒక విషయం, ఒక కేసు గురించి మాట్లాడుకోవాలి. ఆ కేసు ఏంటో కాదు, శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్లో 2013 అప్పుడు అనుకుంటాను, మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికిపోవడం జరిగింది. అందులో ఆయనకి చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, అందులో ఈవిడ కూడా ఉందని చెప్పేసి చెప్పడం, ఇది ఓపెన్ సీక్రెట్ కాబట్టి చెప్తున్నా, చాలామంది తెలియకపోవచ్చు. అందులో ఈవిడిని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ చాలా డ్రగ్స్ కేసుల్లో కూడా ఈవిడిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో అమ్మాయి దోషిగా అయితే అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం, అమ్మాయి మళ్ళీ నిర్దోషిగా బయటికి రావడం, ఆవిడ ఇప్పుడు చాలా మంచిగా మాట్లాడడం జరిగింది. ఒక్క పాయింట్ అయితే మాత్రం ఆవిడ చెప్పడం జరిగింది, చాలా 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 మంచి పాయింట్. నేను ఇక్కడికి వచ్చింది నా మీద ఉన్న బ్యాడ్ ఏదైతే ఉందో దాన్ని కొంతైనా సరే నేను అది కాదు, నేను ఇది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడం మాత్రమే నేను వచ్చానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది అందుకే చెప్తున్నా, ఒక విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఒక మనిషి బ్యాడ్ అవ్వడం అనేది డెడ్ ఈజీ, గుడ్ అవ్వడం అనేది చాలా కష్టం. ఆవిడ ఎంత మంచి పర్సన్ అయినప్పటికీ కూడా, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా నేను బ్యాడ్ కాదని చెప్పుకోవడానికి వచ్చింది ఆవిడ. కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ కూడా అందరి దృష్టిలో నేను బ్యాడ్గానే ఉన్నాను అని చెప్పి చెప్పుకోవడానికి వచ్చింది అని చెప్పేసి చాలా నాకైతే బాధ అనిపించింది. ఆవిడ అలాంటి కేసులు అంటే ఒక మనిషిని, క్యారెక్టర్ని అసోసియేషన్ చేయడం అనేది చాలా డెడ్ ఈజీ. అందుగురించే ప్రతి ఒక్కరికి నేను ఒకే విషయం చెప్తున్నా, ఒక మనిషిని బ్యాడ్గా చూపించేటప్పుడు మనం అంటే అనుకున్న సందర్భంలో మనం చిన్న చిన్న ఆనందాల కోసం చాలామంది ఒక వ్యక్తిని, వేరే వ్యక్తిని ఈజీగా బ్యాడ్ చేసేస్తారు. దయచేసి అలా బ్యాడ్ చేయకండి. ఎందుకంటే ఒక మనిషి బ్యాడ్ అవ్వడం చాలా ఈజీ, కానీ గుడ్ అవ్వడమే చాలా చాలా కష్టం. కాబట్టి ఈ పాయింట్ ఒకటి మీరు ఆవిడ నుంచి మీరు నేర్చుకోవాలి. మీరే కాదు, నేను అలాంటి వాళ్ళైనా ఎవరైనా కావచ్చు, సొసైటీకి అయితే మాత్రం ఆవిడ నుంచి అయితే మరి ఏ విధంగా గేమ్ ఆడుతుంది అన్నది నాకు తెలియదు. కానీ గేమ్ టైటిల్ గెలిచే విన్నర్ పొజిషన్లో అయితే ఆవిడ ఉండదు. కానీ ఆవిడ ఏదైతే చెప్పడానికి వచ్చిందో అది సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తర్వాత కామనర్ హరీష్ మాస్క్ మ్యాన్గా ఆయన ఎంట్రీ ఇచ్చారు. చాలా ఈజీగా ఆయన వెళ్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు, అందులో నేను ఒక్కడిని. అయితే ఆయన అగ్ని పరీక్షలో చూపించిన పొటెన్షియల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళేసరికి నాకు కనిపించలే. వాస్తవం చెప్తున్నా, ఆయన ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్లో ఇప్పుడు నిన్న ఇంటర్వ్యూస్ జరిగాయో అందులో అసలు ఏమైందో తెలియదు. ఆయన స్ట్రాటజీనా ఏంటో నాకు ఆయన అర్థం కాలేదు. కానీ ఆయన ఇంట్రడక్షన్ కూడా సరిగ్గా చేసుకోలేదు ఆయన. చూద్దాం, ఆయనలో అయితే నేను చాలా పొటెన్షియల్ ఉందని నేను అనుకుంటున్నా. ప్రస్తుతానికైతే నన్ను నిరాశపరిచాడని నేను అనుకుంటున్నాను. తర్వాత కంటెస్టెంట్ డీమాన్ పవన్. దీనిలో పొటెన్షియల్ ఉంది, టైటిల్ గెలిచేంత పొటెన్షియల్ ఉంది. బట్ కానీ లౌడ్గా మాట్లాడలేడు. ఈయనకి ఉన్న మెయిన్ మైనస్లు ఏంటంటే లౌడ్గా మాట్లాడలేడు. స్ట్రాటజీస్ ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు. మరి ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి, ఆయన ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలడు, వాళ్ళందరినీ ఏ విధంగా డిపెండ్ చేయగలడు అనే దాని మీద మనం ముందుగా మనం ఒక అంచనాకి అప్పుడే మనం రాలేం. కాబట్టి చూద్దాం తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది. ఆయన గురించి అయితే నాకు అప్పుడే ఒక పర్టికులర్ అంచనా అయితే ఏం లేదు. సో తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఫిజికల్గా అయితే ఆయన చాలా స్ట్రాంగ్ మరి డీమాన్ పవన్. మరి మెంటల్లీ ఏ విధంగా ఉన్నాడు అనేది మనం చూడాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే విన్నర్. సో చూద్దాం. తర్వాత రాము రాథోడ్ అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. రాను ముంబైకి రాను, అంతేకాదు కానీ చాలా చాలా సాంగ్స్ ఉన్నాయని, మంచి ప్రైవేట్ ఆల్బమ్స్, మంచి అందరికీ తెలిసిన పర్సన్ తను రాము రాథోడ్. తనే డ్యాన్సర్, తనే కొరియోగ్రాఫర్ అండ్ తనే సింగర్. 3 పాత్రలు కూడా తనే పోషిస్తాడు. మల్టీ టాలెంటెడ్ గాయ్. కానీ ఆయన హౌస్కి వెళ్ళాడంటే ఎక్కడో నాకు ఏదో లోపించింది, యాక్టివ్నెస్ లేదు. డైరెక్ట్గా గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. మరి ఏ విధంగా అసలు హౌస్ అనేది చాలామంది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్స్ మధ్య ఏ విధంగా సర్వైవ్ అవుతాడు అన్నది మనం వెయిట్ చేయాలి. సో రాము రాథోడ్లో నేను కూడా తను ముందు అంటే టైటిల్ రేస్లో ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా, యాజ్ ఏ రైటర్గా, యాజ్ ఏ సింగర్గా, యాజ్ ఏ డాన్సర్గా, యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఇన్ని టాలెంట్స్ ఉన్న ఒక వ్యక్తి రాణిస్తేనే మంచిది. ఎందుకంటే ఏ టాలెంట్ లేని వాళ్ళు చాలామంది వెధవలు కూడా టైటిల్ విన్నర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు కాకుండా ఒక టాలెంట్ అనేది ఉన్న వాళ్ళు మాత్రమే గెలిస్తే మంచిదన్నది నా ఆలోచన.
తరువాత కంటెస్టెంట్ కామనర్ దమ్ము శ్రీజ. నిజంగా ఈ అమ్మాయి నిజంగా దమ్ము శ్రీజ అనడానికి శ్రీజ దమ్ము. నిజంగా అమ్మాయి ఇంటి పేరు నిలబడుతుందని నేను చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు వరకు ఆడవాళ్ళకి ఎవరికి టైటిల్ రాలేదు కదా, ఈ అమ్మాయి టైటిల్ రేస్లో ఉంటుంది 100% చెప్తున్నా. అమ్మాయిల నుంచి ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి ప్రథమ వర్షంలో ఉంటుంది. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమ్మాయిల్లో టైటిల్ రేస్లో ఉండేది దమ్ము శ్రీజ. ఈ అమ్మాయి డెఫినెట్గా ఉంటుంది. ఆ అమ్మాయిలో ఉండాల్సిన పొటెన్షియల్ మొత్తం ఉంది. డెఫినెట్గా అమ్మాయి అయితే మాత్రం అమ్మాయిలో అన్నీ ఉన్నాయి, అన్ని టాలెంట్. మాట్లాడగలదు, అనర్గళంగా మాట్లాడగలదు, మంచి టైం టు టైం వెంటనే పంచ్ వేయగలదు. ఎవరి మీదైనా సరే ఎవరికి ఏ సమాధానం చెప్పగల ఆ సమాధానం ఆ అమ్మాయి దగ్గర ఉంది. మరి దాన్ని ఏ విధంగా అమ్మాయికి ఉన్న పొటెన్షియల్ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. శ్రీజాద్ అమ్మాయి అయితే మాత్రం డెఫినెట్గా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అమ్మాయిలో ఆ పొటెన్షియల్ ఉంది కాబట్టి. తర్వాత సెలబ్రిటీ హోదా నుంచి వచ్చిన కంటెస్టెంట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టిలో ఫిజికల్గా మరి గేమ్స్ ఏ విధంగా ఆడతాడు అనేది చూడాలి. అంత ఫిజికల్ పొటెన్షియల్ లేదు, అయినప్పటికీ కూడా తనలో కాన్ఫిడెన్స్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, సార్ నేను శివమాని షూటింగ్ జరిగేటప్పుడు పూర్ణ మార్కెట్లో జరుగుతుంది, అప్పుడు మీ సెకండ్ కోసం నేను చాలా ప్రయత్నం చేశానండి, అది జరగలే. ఇప్పుడు నాకు ఆ సెకండ్ కావాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత ఇండస్ట్రీలో చాలా సినిమాలు 350 సినిమాలు తీసిన వ్యక్తి నిజంగా అలా మాట్లాడడం చాలా నాకు నచ్చింది. సో ఆయనకి ఇది సెకండ్ సిరీస్ అని అనుకుంటున్నా. సెకండ్ ఇన్నింగ్ ఎలాగైతే మనం డెఫినెట్గా ఒక ఫాల్ డౌన్లోకి వెళ్ళిపోయి సడన్గా వచ్చిన వ్యక్తికి ఈ విధంగా ఉంటారు. మనం అంటే ఆయన భోజ్పూరిలో తీస్తున్నారట, తమిళ్లో తీస్తున్నారట, కన్నడలో తీస్తున్నారట, అవుట్ ఆఫ్ తీస్తున్నారు, కానీ మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఎక్కడ కనబడట్లేదు. కానీ ఆయనలో ఒక కమెడియన్గా కావచ్చు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నాక చాలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, అందులో ఏదైనా చేయగలరు ఆయన. ఆయన ఇప్పటికైనా సరే మన తెలుగు ఇండస్ట్రీ హక్కుని చేర్చుకొని అవకాశాలు ఇస్తే మంచిదని నేను అనుకుంటాను. ఆయన కూడా ఒక కాన్ఫిడెన్స్తో నేను డెఫినెట్గా ఏ హ్యాండ్తో అయితే సెకండ్ హ్యాండ్ ఇచ్చారో అదే హ్యాండ్తో నేను టైటిల్ తీసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్గా చెప్పడం జరిగింది. అది అయితే నాకు నచ్చింది. సో ఆయన గురించి మరి ఆయన టైటిల్ రేస్లో ఉంటారని నేను అనుకోవట్లే. మరి ఆయన గేమ్ ఏ విధంగా ఆడతారో అనేది చూద్దాం. కామనర్స్ ప్రియా, డాక్టర్ ప్రియా. ఈ అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. డాక్టర్, నేను యాక్చువల్లీ యాక్టర్ని అవుదాం అనుకున్నాను, డాక్టర్ని అనుకున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి నేను డాక్టర్ని అయ్యాను. ఫ్యామిలీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది అనుకోకుండా. సో అమ్మాయి ఏ విధంగా ఆ జర్నీ చేస్తుంది, ఈ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, ఒక యాజ్ ఏ అమ్మాయిగా అమ్మాయి ఎంతవరకు వెళ్తుంది, కానీ అమ్మాయిలో పొటెన్షియల్ ఉంది. కామనర్స్ అందరూ కూడా, అమ్మాయిలు అందరూ కూడా చాలా 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 ముందుకు వెళ్తారని నేను చెప్తున్నా. వీళ్ళందరితో సెలబ్రిటీలతో కంపేర్ చేసుకుంటే కామనర్స్లో వచ్చిన అమ్మాయిలు మాత్రం దమ్ము శ్రీజ కావచ్చు, లేకపోతే ప్రియా కావచ్చు, ఈ ఇద్దరు కూడా డెఫినెట్గా టాప్ 5 వరకు వెళ్ళొచ్చు. చూద్దాం వాళ్ళ గేమ్ ఏ విధంగా ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది అన్నది, వాళ్ళు ఏ విధంగా ఆడతారు అన్నది మనం నెక్స్ట్ చూద్దాం. సో తర్వాత ఫస్ట్ యాక్చువల్లీ మాకు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు, యాజ్ ఏ కామనర్స్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మాకైతే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో అయితే మాత్రం 5 మెంబర్స్ని మాత్రమే కామనర్స్గా తీసుకోవడం జరుగుతుందని నేను చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరూ ఎటువంటి వ్యాలిడ్ పాయింట్స్ పెట్టారో నాకు తెలియదు, కానీ నేనైతే 3 పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ పెట్టాను. సో మనకు రాలేదు. కానీ నాకు సంతోషం అనిపించింది ఏంటంటే, కామనర్స్ నుంచి వీళ్ళందరూ కామనర్స్ అంటే కామనర్స్ కాదు, వాస్తవం చెప్పాలి అంటే వీళ్ళెవ్వరు కూడా కామనర్స్ కాదు. ఎందుకంటే వీళ్ళ వెనక ప్రతి ఒక్కరికి కూడా వెనకాల ఇన్స్టాలో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు ఎంతో కొంత ఫాలోయింగ్ ఉంది. 50,000, 10,000, 20,000, 1,00,000 ఈ ఎంతో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బేసిస్ మీదే వీళ్ళందరినీ తీసుకున్నారేమో, కామనర్స్గా తీసుకున్నారేమో అనిపిస్తుంది. నా వెనకాల అంత ఫాలోయింగ్ లేదు కాబట్టి నేను వ్యాలిడ్ పాయింట్స్ ఇచ్చినప్పటికీ కూడా నన్ను సెలెక్ట్ చేయలేదేమో అనిపిస్తుంది. బట్ కానీ నో ప్రాబ్లం. అయితే ఇక్కడ 5 తీసుకుంటానని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్లో కూడా మాకు ఇచ్చి ఇప్పుడు ఆరుగురిని తీసుకోవడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు 6 తీసుకుంటేనే కదా నెక్స్ట్ సీజన్ కూడా 6 7 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నాకు చాలా మంచిగా అనిపించింది, ఇంకొకరిని కూడా కన్సిడర్ చేయడం అనేది. సో అందులో 6వ వ్యక్తి మర్యాద మనీష్. ఈ మర్యాద మనీష్ అనే వ్యక్తి ఒక గొప్ప, అంటే చిన్న వయసులో వ్యాపారవేత్త. ఏమో మరి ఆయన గేమ్ ఏ విధంగా ఆడతాడో. అయితే ఆయన అగ్నిపరీక్షలో ఆడిన విధానం అయితే నాకు నచ్చలేదు, ఆయన పెద్దగా నాకు ఏం అనిపించలేదు. సో ఆయన నాలెడ్జ్ అయితే మాత్రం డెఫినెట్గా సొసైటీకి ఉపయోగపడుతుంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఏదైతే అంటే తన కెరియర్ కోసం పర్సనల్ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేయడం అనేది నిజంగా నాకు నచ్చిన విధానం. తన లైఫ్ పార్ట్నర్గా రావాల్సిన అమ్మాయి కూడా కోల్పోవడం కెరియర్ కోసం. అంటే నా కెరియర్ కావాలి ముఖ్యం, నాకు కెరియర్లో
తర్వాత అమ్మాయి ఉంటుందో లేదో నాకు తెలియదు. తర్వాత అప్పటికి అమ్మాయి ఉండకపోవడం, సో ఇప్పుడు కెరియర్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి తన లైఫ్లో లేకపోవడం, అదంతా చాలా మంచిగా అనిపించింది. సో అంటే ఆయన జీవిత పర్సనల్ లైఫ్ అనేది చాలా చాలా మంచిగా ఉంది. కానీ ఆయన ఈ బిగ్ బాస్ హౌస్ అనేది ఆయనకి ఏ విధంగా అడాప్ట్ చేసుకుంటాడు, ఏ విధంగా ఇక్కడ తన స్ట్రాటజీ ప్లే చేస్తాడు అన్నది చూద్దాం. ఆయన ఏ విధంగా ఆడతారు అన్నది చూద్దాం. ఆయనకు కూడా పొటెన్షియల్ ఉన్న పర్సన్. కామనర్స్ 6 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పోటీ చూపిస్తారు. 100% చెప్తున్నా. నేను యాజ్ ఏ కామనర్గా నేను ప్రయత్నం చేశాను కాబట్టి నేను చెప్పట్లే. అగ్ని పరీక్షలో వాళ్ళు ఆడిన విధానం చూసాను కాబట్టి చెప్తున్నా. వాళ్ళ ప్రతి ఒక్కరిలో కూడా పొటెన్షియల్ ఉంది. యాక్చువల్లీ ఒక కామనర్గా వెళ్ళిన వ్యక్తి నేను బేసిక్గా నేను వాళ్ళ పొజిషన్లో ఉంటే నేను ఆల్రెడీ బాగా ఆడుతాను అని చెప్తాను కాబట్టి వాళ్ళ మీద ఈర్ష్య ఉంటుంది. కానీ నాకు ఇక్కడ అది లేదు. ఎందుకంటే వాళ్ళ అందరిలో చూసాను కాబట్టి అంత పొటెన్షియల్ ఉందని చెప్తున్నా. ఈసారి మాత్రం 100% కామనర్స్ పోటీలో ఉంటారు, ముందు వరుసలో కూడా ఉంటారు. ఇదైతే వాస్తవం. నేను చెప్తున్నా, జెన్యూన్గా మాత్రమే రివ్యూ చేస్తా. పక్క ఛానల్లో చూసి, ఆ ఛానల్లో చూసి, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే లీక్స్ తీసుకొని ఇవేమీ ఉండదు. ఈ పర్సన్ నాకు మైండ్లో ఈ పర్సన్ ఈ వీక్ వెళ్ళిపోతున్నాడు అంటే వెళ్ళిపోతున్నాడు అని చెప్తా. అంతేగాని పక్క ఛానళ్ళలో చూసి వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే అప్డేట్స్ ఉంటాయి. నాకు అలాంటి అప్డేట్స్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. నేను నా ఓన్ నాలెడ్జ్తో మాత్రమే నేను రెండింటినీ హ్యాండిల్ చేయాలి. ఆ రెండు ఏంటంటే, ఒకటి నా జాబ్ని హ్యాండిల్ చేయాలి, ఒకటి దీన్ని ఏదైతే నేను బిగ్ బాస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను దీన్ని కూడా హ్యాండిల్ చేయాలి. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా కూడా నేను రాణించాలి. నాకు ఈ ముందున్న ఇవి ఉన్నాయి, ఇవన్నీ సరిపోతాయి. పక్క ఛానల్ చూసే అంత ఓపిక లేదు, అంత టైం కూడా నాకు లేదు. కాబట్టి నేను ఒక ఎంప్లాయీగా, గుడ్ ఎంప్లాయీగా రాణించాలి. ఇంకొకటి ఒక కంటెంట్ క్రియేటర్గా కంటెంట్స్ రాసుకొని వేరే ఛానల్ కూడా నేను పెట్టబోతున్నాను. ఆ ఛానల్లో ఓన్లీ కంటెంట్కి సంబంధించిన మాత్రం, అది ఫన్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, డివోషనల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కంటెంట్ వీడియోస్ అన్నీ అందులో వస్తాయి. ఓన్లీ ఇందులో బిగ్ బాస్ వీడియోస్, అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే ఇందులో వస్తాయి. నా సెల్ఫ్కి సంబంధించిన వీడియోస్, బిగ్ బాస్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇందులో వస్తాయి. కంటెంట్ వీడియోస్ అన్నీ కూడా అందులో వస్తాయి. దయచేసి ఆ ఛానల్ కూడా మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఎందుకంటే యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా నేను కంటెంట్ వీడియో చేయకపోతే దానికి అర్థం ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇదేంటి ఇన్ని ఛానల్స్ పెడుతున్నాడు అని చెప్పేసి అనుకోకుండా యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నా. సో ఫైనల్గా ఒక మాట, నేనైతే జెన్యూన్గా రివ్యూస్ ఇస్తాను. ఈ 100 రోజులు కూడా ఈ 100 రోజులు కూడా నేను జెన్యూన్గానే ఇస్తాను. ఎక్కడ ఇటువంటి ఇది కానీ డిఫరెంట్గా ఇస్తాను. అందరూ ఇచ్చేదానికంటే నేను డిఫరెంట్గా రివ్యూస్ ఇవ్వాలని అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే, మీ సపోర్ట్తో జెన్యూన్గా ఒక డిఫరెంట్ పొజిషన్లో నేను రివ్యూస్ ఇవ్వబోతున్నా. అది డిఫరెంట్ ఏంటన్నది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ మీకు వీడియో వస్తుంది. ప్రతిరోజు కూడా దయచేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.